మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. వెయిట్ చేయి. సరే మేడం. యశోద లోపల లేకుండా ఉంటే బాగుండు. యశోద ఉంటే మాత్రం ఈరోజు ఆ దేవుడు కూడా యశోదని కాపాడలేడు. మమ్మీ, ఏంటి మమ్మీ సడన్ సర్ప్రైజ్? ఊరికే నిన్ను నా మనవరాల్ని చూడాలనిపించింది. రా మమ్మీ, కూర్చో. నీకు చాలా కబుర్లు చెప్పాలి. ఏంటి అంత కబుర్లు? చెప్పు, వింటాను. అమ్మ అంటే ఊర్మిళ ఇక్కడికి వచ్చిందా? ఇప్పుడు నన్ను చూసిందంటే ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నన్ను చంపేస్తుంది. ఊర్మిళకి నేను గుర్తుంటానా? ఎందుకు గుర్తుండను? వీళ్ళు సిటీ అంతా పోస్టర్లు కూడా వేయించారు కదా. ఊర్మిళకి తెలియకుండా ఎందుకుంటుంది? మమ్మీ, దీన్ని ఎందుకు ఎత్తుకున్నావు మమ్మీ? ఇది ఏడు మొదలు పెడితే ఆపదు. నీకు దండం పెడతాను, దాన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టు. ఎత్తుకుంటే ఏ చిన్నపిల్లలు డిస్టర్బ్ అవ్వరు. నువ్వేదో చెప్తానన్నావుగా, ముందు అది చెప్పు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? మమ్మీ, ఈరోజు ఏం జరిగిందంటే, నేను అక్కడ నుంచోనున్నానా, ఒక్కసారిగా హంసిని ఏడవటం మొదలుపెట్టింది. దాని గోల భరించలేక నేను దాని దగ్గరికి మూవ్ అయ్యాను. ఒక్కసారిగా ఫ్యాన్ నేనున్న ప్లేస్లో పడిపోయింది మమ్మీ. ఏం మాట్లాడుతున్నావే? ఫ్యాన్ పడటమేంటి? అవును మమ్మీ, ఫ్యాన్ పడింది. ఎలా పడిందో తెలీదు. కరెక్ట్గా నేను నుంచున్న స్పాట్లోనే పడింది. ఇన్ని రోజులు దీని గోల వల్ల నాకు తలనొప్పొచ్చేది. కానీ ఫస్ట్ టైం ఇది ఏడవటం వల్ల ఒక మంచి పని జరిగింది. నేను సేఫ్ అయ్యాను. చూసావా, ఇది ఎంత తెలివిగలదో. నీ ప్రాణాలనే కాపాడింది. ఇప్పటికైనా నమ్ముతావా ఇది ఫ్యూచర్లో చాలా గొప్ప స్థాయికి వెళ్తుందని? మమ్మీ, మళ్ళీ మొదలు పెట్టుకో. అది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. నాకు చిరాకొచ్చి దాని దగ్గరికి వెళ్ళాను. అదే టైంకి ఫ్యాన్ పడింది, అంతే. దీనికి ఆ ఫ్యాన్ ఏదో ముందే కింద పడుతుందని దీనికి తెలిసినట్టు, ఇది అందుకే ఏడ్చినట్టు నువ్వు చెప్పకు. అదే నిజమని నన్ను నమ్మించాలని చూడకు. అది కాదే, నీకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, విను. ముంబైలో ఒక చిన్న పిల్లాడు పుట్టి వాడికి 6 ఏళ్లు కాలేదు. కానీ వాడు పూర్వజన్మ గురించి మొత్తం చెప్తూనే ఉన్నాడు. మొదట్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఎవ్వరూ నమ్మలేదు. చివరికి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకుని వెళ్ళి పోయిన జన్మలో తన షాప్ని చూపించాడు. అప్పటికీ వాళ్ళు నమ్మలేదు.
అప్పుడు తన గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తూ ఆ షాప్లో ఉన్న వాళ్ళని అడగమని చెప్పాడు. వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి అడిగితే, అవును, మీరు చెప్పిన డీటెయిల్స్ గల అబ్బాయి మా అబ్బాయే, తను చనిపోయి 8 ఏళ్ళయ్యింది అన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఆశ్చర్యపోయారు. వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి షాప్లో వాళ్ళకి పరిచయం చేయగా, ఆ 9 ఏళ్ల పిల్లాడు 20 ఏళ్ల క్రితం జరిగిన విషయాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటే, అవన్నీ మా అన్నయ్యకి తప్పితే వేరే ఎవ్వరికీ తెలియవని, ఆ అబ్బాయి పూర్వజన్మలో వాళ్ళ అన్నయ్యే అని ఆ షాప్లో వాళ్ళు ఒప్పుకున్నారు. మరి దీన్నేమంటారు? అలాగే ఒక ఊరిలో 10 ఏళ్ల పిల్లాడు జరగబోయేవన్నీ చెప్తూనే ఉన్నాడు. మరి దాన్నేమంటారు? ఒక్కొక్కరి పుట్టుకలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పాప మామూలు పాప కాదు. సరే మమ్మీ, నువ్వు చెప్పింది నిజాలు అనుకుందాం. నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ హాస్టల్ మీద కూలిపోయింది. ఆ హాస్టల్లో పిల్లలు చనిపోయారు. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు, ఒకే ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు బతికాడు అంటే వాడు దేవుణ్ణి పూజించినట్ట? అందుకే ఆ దేవుడు కాపాడినట్ట? ఆ ఫ్లైట్లో చనిపోయిన వాళ్ళందరూ దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థించలేదా? మరి దేవుడు వాళ్ళందరిని ఎందుకు కాపాడలేదు? ఒకే ఒక్కడు బతికాడు అని మనకి తెలియగానే వాణ్ణి అదృష్టవంతుడు అనుకుంటాం. కానీ ఆ దేవుడు కాపాడాడని మాత్రం అనలేదే. ఇది కూడా అలాంటిదే మమ్మీ. నువ్వు ఊరికి ఇది గొప్ప మేధావవుతుందని దీనికి ఎలివేషన్స్ ఇవ్వకు. ఇంకీ టాపిక్ ఇంతటితో వదిలే, అర్థమైందా? కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఏదో ఒకటి తెప్పించు. దేవకీ, దేవకీ. దేవకి ఎవరే? నేను నీ మనవరాలి కోసం ఒక కేర్ టేకర్ని పెట్టుకున్నాను మమ్మీ. ఆ కేర్ టేకర్ పాపని చాలా బాగా చూసుకుంటుంది. సర్లే, నేనే నీకు ఒక కేర్ టేకర్ని పెట్టుకోమని చెప్దామనుకున్నాను. ఈలోపు నువ్వే పెట్టుకున్నావు. దేవకీ. మేడం, మమ్మీ కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా. అలాగే మేడం. యశోద దేవకి వాళ్ళ ఇంట్లో లేదని ఆ దేవకి చెప్పింది అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటుంది. అసలు లోపల ఏం జరుగుతుంది? నేను గనక ఇప్పుడు లోపలికి వెళ్తే ఊర్మిళ మేడంకి నా మీద అనుమానం ఇంకా బలపడుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఎస్, యశోద చెప్పులు. యశోద చెప్పులు చూస్తే యశోద లోపలుందో లేదో తెలిసిపోతుంది. యశోదని చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. దేవుడి దయ వల్ల బావ లేకపోతే చాలు, మరీ దొంగని చూసినట్టు చూస్తాడు. కొత్త చెప్పులంటే యశోదవే అయి ఉంటాయి. యశోద ఉందన్నమాట. ఇప్పుడు మన చెప్పులు పక్కపక్కనే ఉన్నాయి. రేపొద్దున మనం జంటగా మన ఇంట్లో ఉంటే మన చెప్పులు ఇలా మన ఇంటి బయట ఉంటాయి.
యశోద చెప్పులివే అంటే యశోద లోపలే ఉంది. భగవంతుడా, అడగకుండానే 100 కోట్ల ఆస్తిని చూపించావు. ఆ 100 కోట్లు నా చేతికొస్తే లైఫ్ సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాను. అన్ని కలలు కన్నాను. స్వామి, నువ్వు ఉన్నావు అనుకున్నాను. కానీ కానీ వెంటనే నువ్వు లేవని నిరూపించుకోకు. యశోద ఎట్టి పరిస్థితుల్లో ఊర్మిళ మేడం కంటపడకూడదు. అసలు లోపల ఏం జరుగుతుందో చూడాలి. దేవకి, ఇంకెంతసేపు? ఇదిగో వస్తున్నాను మేడం. మేడం, కాఫీ. యశోదా, నువ్వా? దేవకి, ఇంకెంతసేపు? వస్తున్నాను మేడం. దేవకి, మా మమ్మీకి ఇవ్వు. దేవకి, ఈ ఇంట్లో స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు దేవకి? అవును, ఇంతకు ముందు కూడా నువ్వు స్కార్ఫ్ కట్టుకోకుండా నార్మల్గానే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు కట్టుకున్నావు? అడుగుతుంది నిన్నే. ఎందుకు స్కార్ఫ్ కట్టుకున్నావు? ఉన్నట్టుండి తుమ్ములు రావడం మొదలైంది మేడం. ఇంట్లో చిన్న పాప ఉంది కదా, మళ్ళీ పాపకి ఎక్కడ జలుబు వస్తుందోనని నేను స్కార్ఫ్ కట్టుకున్నాను మేడం. అవునా? సర్లే, ఏం కాదు కానీ ఒక్కసారి స్కార్ఫ్ ఓపెన్ చేయి. మమ్మీ నీ ఫేస్ చేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఓపెన్ చేయి, మమ్మీ నిన్ను చూస్తుంది. వద్దులే, అలాగే ఉంచుకో. చిన్నపిల్లలున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెంటనే మెడిసిన్ యూజ్ చేయి. అలాగే పాపని పట్టుకునేటప్పుడు, పాపకి సంబంధించిన వస్తువులు పట్టుకునేటప్పుడు హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకో. అలాగే మేడం. మమ్మీ, పాప విషయంలో నువ్వు దేవకికి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఉంటుంది మమ్మీ. పాపని బాగా ఆడిస్తుంది.
చాలా మంచి అమ్మాయి కూడా. పాప ఎంత కుక్కపట్టి ఏడుస్తున్నా దేవకి ఎత్తుకోగానే సైలెంట్ అయిపోతుంది, కిలకిలా నవ్వేస్తుంది. అదే మాయు నాకు అర్థం కావట్లేదు తెలుసా. దేవకి, మీ దేవురు మీకు విజయనగరంలో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? లేదు మేడం, అటువైపు మాకు అసలు చుట్టాలు కూడా లేరు. మాది గుంటూరు జిల్లా మంగళగిరి. కానీ మా అన్నయ్య వదిన మాత్రం ఇక్కడే సెటిల్ అయ్యారు. ఓమ్మా, ఓ పాప నిద్ర లేచింది కదా, ఆకలేస్తుందేమో. దేవకి పాలు కలిపావు కదా, అవి తీసుకురా. అలాగే మేడం. చిచ్చి చిడు 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 చిడు. ఓ ఓ ఓ మమ్మీ, అదేంటి మమ్మీ, దీనికి ఆకలేస్తేనే కదా ఏడుస్తుంది. నిద్ర మత్తులో ఉంది కదా, అందుకే ఏడుస్తున్నట్టుంది. మమ్మీ, ఒకసారి దేవకివ్వు. ఒకసారి ఇవ్వు మమ్మీ, చెప్తాను. దేవకి ఎత్తుకోగానే ఏడు పాపేస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వే చూడు. నేను చెప్పాను కదా మమ్మీ, దేవకి దగ్గరికి వెళ్తే పాప ఏడు పాపేస్తుందని. ఇప్పుడు చూసావా? ఇంట్రెస్టింగ్ గా ఉంది దేవకి. పాప నీకు ఏదో విషయంలో కనెక్ట్ అయినట్టుంది, అందుకే ఏడు పాపేస్తుంది. లేకపోతే ఇంత త్వరగా నీ చేతుల్లోకి రాగానే ఏడు పాపది కదా. అవును మమ్మీ, నాకసలు దేవకికి పాపకి మధ్య ఏం రిలేషన్ ఉందో అర్థం కావడం లేదు. అమ్మా, ఇప్పటి వరకు జరిగింది, నాకు తెలిసింది, యశోదకి తెలిసింది అంతా నీకు చెప్పాను. ఇప్పటికైనా నువ్వు యశోద ఏ తప్పు చేయలేదని నమ్ముతావా? నమ్మన్రా. నువ్వు చెప్పేది ఏది నేను నిజమని నమ్మను. ఎందుకంటే నువ్వు దాని మాయలో పడి అది చెప్పమన్నట్టు పూసగుచ్చినట్టు మక్కీకి మక్కి బాగానే చెప్పావురా. ఇదిగో, నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి, గంగిరెద్దులా తలూపడానికి నేనేం చదువురాని ముద్దును కాదురా. నేను గ్రాడ్యుయేట్నే, ఫార్వర్డ్గా ఆలోచిస్తాను. తప్పేంటో ఒప్పేంటో, ఏం జరిగుంటుంది ఏం జరిగుండదు అని 1కి 10 సార్లు ఆలోచిస్తాను. యశోద విషయంలో జరిగింది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగున్నా, లేకుంటే ఇలా జరగొచ్చనే ఆస్కారం ఉన్నా నేను నీ మాటలు నమ్మేదాన్రా. నువ్వు ల్యాబ్లో రీసెర్చ్ చేసావుగా, ఏఐని కూడా అడిగావు కదా, నీకు సమాధానం దొరికిందా? లేదు కదా, దొరకదు కూడా. ఎందుకంటే తనకు తెలియకుండా ఏ ఆడది పిల్లల్ని కనలేదురా. అమ్మా ప్లీజ్, నేను మా ప్రొఫెసర్ గారిని అడిగాను.
మా ప్రొఫెసర్ గారి ఫ్రెండ్ ఒకతను దీని మీద రీసెర్చ్ చేశారంట. ఇలా పిల్లల్ని కనొచ్చని అతను ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ అయిందమ్మా. సరేరా, నువ్వన్నట్టే నీకు తెలిసిన ప్రొఫెసర్ ఎవరో ఇదంతా కనిపెట్టాడనే అనుకుందాం. కనిపెడితే అతని పేరు ఎందుకు బయటకు రాలేదు? అంతేకాదు, అతను సాధించింది బయటకు చెప్పకుండా ఎందుకుంటాడు? దానికి సంబంధించి అతనికి ఏదో ఒక పురస్కారమో బహుమతో అవార్డో రివార్డో ఏదో ఒకటి వచ్చి ఉంటుంది కదరా. వాటి గురించి ఎక్కడ ప్రస్తావన లేదెందుకో? చూడు హరి, నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి. యశోద జీవితంలో ఇలా జరగకుండా ఉండుంటే యశోదని నువ్వొద్దన్నా సరే నేనే నీకిచ్చి పెళ్లి చేసుండేదాన్రా. నా మాట విని నీ ప్రేమను మర్చిపో, నీ స్నేహాన్ని మర్చిపో. ఇదిగో, నువ్విక్కడే ఉంటే నీకు యశోద గుర్తొస్తుందిరా. మన అందరం కలిసి బెంగళూరు వెళ్ళిపోదాం, అక్కడే సెటిల్ అయిపోదాం. మనకి ఊరు వద్దు, ఆ యశోద వద్దురా. ఆ యశోద ప్రేమను మర్చిపోరా. సారీ అమ్మా, యశోదని మర్చిపోవడం అంటూ జరగదు. అంటే ఏంట్రా? యశోద నువ్వు లేకపోతే బతకలేను అంటుందా? అలా అని చెప్పి నిన్ను నమ్మించిందా? మాయ మాటలు చెప్తుందా? అమ్మా, ఇంకా ఆపుతావా? నీ అంతటి నువ్వే ఏది పడితే అది ఊహించుకుంటావేంటమ్మా? నేనీగో నిజం చెప్తాను, విను. నేను ప్రేమిస్తున్న విషయం యశోదకి ఇప్పటి వరకు తెలీదు. నేనింకా తనకి చెప్పలేదమ్మా. తను జరిగిందంతా మర్చిపోయాక, తన మనసులో బాగా దూరం అయ్యాక నా మనసులో మాట చెప్దాం అనుకున్నాను. నువ్వు చదువుకున్నానన్నావు కదా, ఫార్వర్డ్గా ఆలోచిస్తున్నానంటున్నావు కదా, ఇదేనమ్మా నువ్వు ఆలోచించడం? ఇదిగో, నువ్వు నాకు అబద్ధం చెప్పకురా. ఆ యశోదకు నీ ప్రేమ విషయం తెలీదు అంటే నేనెలా నమ్ముతాను? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకింకా పట్టలేదమ్మా. నువ్వు నాకు ఏ విషయంలో అయినా అబద్ధం చెప్పావు, కానీ ఈ యశోద విషయంలో ఇప్పటికే నాకు చాలాసార్లు అబద్ధాలు చెప్పావు. యశోద విషయంలో మాత్రం నేను నిన్ను నమ్మనురా. సృష్టికి విరుద్ధంగా యశోద తల్లి అయిందని నువ్వు నన్ను నమ్మమంటే నేనెలా నమ్ముతాన్రా? ఎలాగైనా నా బిడ్డ నేను పూర్తిగా సొంతం చేసుకోవాలి. నా జీవితం ఇలా అవడానికి కారణమైన అందరికీ శిక్ష పడేలా చేయాలి. నా గతం ఏంటో నేను తెలుసుకోవాలి. ఎలాగైనా నేను వాళ్ళని చేరుకోవాలి.